ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విద్యార్థులు చదువులో రాణిస్తున్నటువంటి సందర్భాలు అనేకంగా చూస్తున్నాం. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి కూడా విద్యార్థులు చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాటిని కూడా పరిశీలించి ఏకంగా వారిని ఏదైతే ఉందో వారు నడుస్తూ వస్తున్నటువంటి పరిస్థితులను తెలుసుకొని ఏకంగా సైకిళ్ళ పంపిణీ దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా 7,300 సైకిళ్లను పంపిణీ చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈరోజు పంపిణీ కూడా కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలో మనతో పాటు అమిలేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం మీరు పిల్లలను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నది ఒకటే, మేము ఎమ్మెల్యే గారు మా పిల్లల పరిస్థితిని కూడా ఇలా చూస్తారని మేము అనుకోలేదు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా ఎన్నికల సమయంలో మనం ప్రతి గ్రామంలో కూడా తిరగడం జరిగింది. ప్రతి విద్యార్థులు వాళ్ళ బ్యాగులు వేసుకొని చాలా దూరంగా నడుచుకుంటూ కనపడడం కూడా జరిగింది. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో అటు ఇటుగా మార్చడము, ఆ పిల్లలు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే అది 3 నుంచి 5 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు నిత్యం వాళ్ళ పనికి వెళ్ళాలా, ఈరోజు పనికి పోతేనే రేపు వాళ్ళ కుటుంబం జరుగుతుందనే విధంగా కూడా ఇక్కడ ఉన్న కుటుంబాలు జరుగుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సకాలంలో పిల్లలకి ఉత్సాహంగా సకాలంలో స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కారకుడు మా నారా లోకేష్ గారు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ప్రతిరోజు నిత్యం వాళ్ళ తల్లిదండ్రులతోనూ పిల్లలతోనూ అలాగే సంబంధించిన టీచర్లతోనూ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు ఏ విధంగా స్కూల్స్ బాగుండాలనే దాంట్లోనే ఏ రోజుకి ఆ రోజు అభివృద్ధి చేయాలనే సంకల్పం ఆయనలో ఉంది. ఆయనలో ఒకే కోరిక ఉంది, ఏంటంటే ఎమ్మెల్యే రికమెండ్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ ఎమ్మెల్యే లెటరేట్లో రికమెండ్ చేసే స్కూల్ పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్ రావాలనేదే నారా లోకేష్ గారి సంకల్పం. ఖచ్చితంగా అది త్వరలో కూడా చూడబోతున్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా తన స్వార్థం లేదు. ముందున్న గవర్నమెంట్లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అవి వాళ్ళు రకరకాలుగా జగన్ గోరుముద్ద లేదా జగన్ చిక్కి లాస్ట్కి వడ్డిచ్చే స్పూన్ల పైన కూడా జగన్ పేరు వేసుకున్నారు. కానీ ఇది మా లోకేష్ బాబు గారు అలా చేయలేదు. ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో నాణ్యమైన భోజనం పెడుతూ దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని కూడా పెట్టారు. అలాగే స్కూల్ బ్యాగులు, అలాగే బుక్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అన్నిటికీ ఉత్తమ పేర్లు పెట్టడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఇది మన దేశ మహానుభావుల పేర్లు మనం తెలుసుకోగలిగినప్పుడే ఇది. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ అంటే గొప్ప వ్యక్తి, అలాంటి పేరుని మరీ కూడా మనం స్మరించుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం. దానికి ఒకే ఒక కారకుడు లోకేష్ బాబు గారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారు. ఇది ఎల్లవేళ కొనసాగాలని, భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా వాళ్ళ నలుగురి పైన ఉండాలని, అలాగే మా కళ్యాణదుర్గ ప్రజలపైన కూడా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నా. ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబ పరిస్థితులు కాదు, ఆ గ్రామ పరిస్థితులే మారిపోతాయనే కాన్సెప్ట్తోనే మీరు ఈ పిల్లలకి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్గా నిలుస్తున్నారు. ఖచ్చితంగా ఒక కుటుంబంలో చాలా మంది చూస్తున్నాం. చాలా గ్రామాలు అంటే ఉత్తరాంధ్ర కావచ్చు, ఆపైన కావచ్చు, లేదా అనంతపురం జిల్లా కొన్ని ప్రాంతాలు కావచ్చు, చాలామంది మంచి చదువులు చదువుకొని అమెరికాకో లేదా ఢిల్లీకో లేదా బెంగళూరుకో పోయి వాళ్ళు స్థిరపడే విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబాలను పోషిస్తున్నారు. అదే మా కోరిక, మా నాయకుడి కోరిక అదే. మనం ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతంలో ప్రతి చిన్నది కూడా చదువుకొని వాళ్ళు కుటుంబాన్ని పోషిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కావాల్సింది. ఎందుకంటే నిత్యం కష్టంలో పుట్టిన ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు బాగుండాలంటే వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పిల్లలదని కూడా చెప్తున్నారు. సార్, ఫైనల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెప్తున్నది ఒకటే, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఈ స్థాయిలో మా పిల్లల పరిస్థితులు అసలు గుర్తిస్తారని మేము ఊహించలేదు. కాకపోతే మరొకసారి కూడా ఎమ్మెల్యేగా ఆయనే గెలవాలని వారు కోరుకుంటున్న పరిస్థితి. మీరేం చెప్తారు ఫైనల్? ఇది ప్రజల అభిప్రాయం, ప్రజలకే వదిలేద్దాం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో మా ప్రభుత్వం నడుస్తుంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి అందుబాటులో చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇంకొకసారి లేదా ఇంకో 2 సార్లు, ఇంకో 3 సార్లు మా ప్రభుత్వాన్ని గెలిపిస్తారనే ఆశ అన్ని రకాలుగా ఉంది.
ఇది మొత్తం మీద అయితే మాత్రం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు నియోజకవర్గంలో దాదాపు 7,300 సైకిళ్లను పంపిణీ చేయడానికి ఈ శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు కూడా కోరుతున్నది అసలు ఆ ఆనందం అనేది. ఎందుకంటే మా పిల్లల పరిస్థితిని కూడా ఎమ్మెల్యే ఈ రకంగా గమనిస్తారని మేము కలలో కూడా ఊహించలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే చెప్తున్నది ఒకటే, ఒక కుటుంబంలో మాత్రం ఒకరు చదువుకుంటే ఆ కుటుంబమే కాదు ఆ గ్రామమే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము మా నాయకుడు కానీ మా చంద్రబాబు నాయుడు కానీ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా పిల్లలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతాం. రాబోయే కాలంలో కూడా ముఖ్యంగా ప్రజలు ఆశీర్వదిస్తే మరింత కాలంగా కూడా పాలన చేయడానికి చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి అమిలేని సురేంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు RTV అనంతపురం.